కోరుతున్నాను. అదేవిధంగా ఉత్తమ గ్రామ పంచాయతీగా మల్కాపూర్ మీ అందరూ ఈ మధ్యన వార్తలు చూసుకుంటారు. మిషన్ భగీరథకు సంబంధించి చాలా అందరూ స్వచ్ఛందంగా కూడుకొని ఊరంతా ఒక్క రోజులో పైప్ లైన్ వేసుకోగలిగినారు. వారు చూపించినటువంటి ఆ స్ఫూర్తికి ఇవాళ అవార్డు అందిస్తున్నారు మల్కాపూర్ మెదక్ జిల్లా గ్రామ పంచాయతీ. అదేవిధంగా ఉత్తమ ఎంటర్ప్రినర్గా శ్రీ ఏ లక్ష్మీనారాయణ హైదరాబాద్ వారు అవార్డు అందుకుంటారు. ఉత్తమ న్యాయవాదిగా శ్రీ గుడిమల్ల రవికుమార్ గారు న్యాయవాదిగా నిరంతరం వరంగల్ జిల్లాలోని ఆపదలకు అండగా ఉంటారు, సామాన్యులకు అండగా ఉంటారు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి అండగా ఉంటారు. ఆయన ఆటో యూనియన్కి బాధ్యతలు కూడా వహిస్తున్నారు. శ్రీ గుడిమల్ల రవికుమార్ గారు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా ముఖ్య భూమికను నిర్వహించారు. గుడిమల్ల రవికుమార్ గారికి అవార్డు అందజేస్తారు. అదేవిధంగా ఉత్తమ మండలంగా మహబూబ్ నగర్ జిల్లాకు వనపర్తి ఉత్తమ మండలంగా ఎంపికైంది. వారికి అవార్డు అందిస్తారు వనపర్తి మండలానికి. ఉత్తమ ఉపాధ్యాయ రంగంలో కృషి చేసిన వారికి గాను శ్రీమతి గోల్డీ బల్బీర్ కౌర్ ప్రిన్సిపాల్ టిఎస్ మోడల్ స్కూల్ గంగాధర్ గారు బహుమతిని అందుకోవాల్సిందిగా కోరుతున్నారు. వారు ఉత్తమ ఉపాధ్యాయునిగా ఈ బహుమతిని అందుకోబోతున్నారు, అవార్డు అందుకోబోతున్నారు శ్రీమతి గోల్డీ బల్బీర్ కౌర్. అదేవిధంగా నవీన వ్యవసాయానికి గాను ఇన్నోవేటివ్ ఫార్మింగ్ గాను శ్రీ మధుసూదన్ రెడ్డి గారు బోన్సాయి కళలో వారు నిపుణులు, వారు అవార్డు అందుకుంటారు. అదేవిధంగా మిలిటరీలో సేవలు చేసినందుకు గాను మిలిటరీ మెన్ కల్నల్ గల్బా శివకిరణ్ కుమార్ గారు వీరి పక్షాన అవార్డు అందుకుంటారు. అదేవిధంగా కల్నల్ ఏ బాలకృష్ణ దీని తరఫున కూడా అవార్డులు అందుకుంటారు. అడ్వెంచరస్ యాక్టివిటీలో జిఆర్ రాధిక అడిషనల్ ఎస్పీ ఆదిలాబాద్ గారు అవార్డు అందుకుంటారు. అడ్వెంచర్ యాక్టివిటీ జిఆర్ రాధిక అడిషనల్ ఎస్పీ వారు చూపించిన సాహసానికి గాను ఈ అవార్డు. మరొక ఉత్తమ ఉద్యోగిగా శ్రీ కె విద్యాసాగర్ గారు అవార్డు అందుకుంటారు. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఆకుపచ్చని తెలంగాణని ఆవిష్కరించాలనుకుంటుంది, ఈ భూమి మీద ఆకుపచ్చదనాన్ని పెంచాలనుకుంటుంది, సస్యశ్యామల ధాత్రిగా తెలంగాణను మలుచుకోవాలనుకుంటుంది. అందుకను ఈ తెలంగాణని హరిత సంభరితం చేయడానికి ఎవరైతే కృషి చేస్తారో వారికి కూడా అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ అవార్డు పేరే హరిత మిత్ర. ఇవాళ హరిత మిత్ర అవార్డు అందుకుంటున్నారు దరిపల్లి రామయ్య గారు, డాక్టర్ బి ప్రభాకర్ గారు, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ డాక్టర్ బి ప్రభాకర్ గారు. ఈ సంవత్సరం రాష్ట్ర అవతరణోత్సవ దినోత్సవం సందర్భంగా అవార్డు అందుకున్నటువంటి వారి వివరాలు ఇవి. వారందరూ సన్మానాన్ని పొందారు. ఇప్పుడు మరొక ఆర్ద్రమైనటువంటి ఘట్టం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ కోసం ప్రాణాలను బలిదానం చేసినటువంటి వారందరూ అమూల్యమైనటువంటి ప్రాణాలను తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం వారు తృణప్రాయంగా త్యజించారు. అటువంటి వాళ్ళ త్యాగ నిరతిని గుర్తిస్తూ వారి కుటుంబ సంక్షేమానికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఆ కుటుంబాలకి 10 లక్షల రూపాయలు అందజేయడం తెలిసిందే. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకి ఉద్యోగ నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి గారు మరియు గవర్నర్ గారు అందజేస్తారు. దీని కానీ మీరందరూ ఒకసారి ఘనంగా చెప్పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్రక్రియ మనం అమలులోకి అర్పిస్తున్నటువంటి ఇవ్వాలి. ఆ వివరాన్ని ఉదయం పటాకాలను గావించిన తర్వాత ముఖ్యమంత్రి గారు తమ రాష్ట్ర అవతరణ సందేశంలో తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలకి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది అని మరోసారి నొక్కి చెప్పారు. ఎన్నో సందర్భాలు చెప్పారు. ఇప్పుడు ప్రేమ్ టీమ్ బ్రదర్ ఆఫ్ లేట్ పి విజయ్, ప్రేమ్ టీమ్ ఈ వృక్షో రక్షసి రక్షిత దళితులు రామయ్య గారు 1 కోటి మొక్కలు నాటారు. ఈ సంఖ్య వినిపిస్తే చెప్పకుండా ఓకే. నాటిన 10 మొక్కల్లో
గ్రామాల్లో ఎన్ని సెట్ అయినాయి అంటే ప్రతి మొక్క సెట్ అయ్యేందుకు చూడండి వాళ్ళిద్దరు భార్యాభర్తలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన అవార్డు తర్వాత తెలంగాణ కళను సాకారం చేయడానికి అమరులైన వారి కుటుంబ సభ్యులకు ఆధారంగా ముందుగా పి విజయ్ అమరులైన పి విజయ్ కుటుంబానికి చెందిన పి ప్రేమ్ ది నిజంగానే తెలంగాణ ముఖ్యమంత్రి గారు అమరులకి అందిస్తున్న అంజలిలో భాగంగా ముందుగానే ప్రేమదీపం వెలిగి వేదికపైన తర్వాత ఈ ప్రేమది సైనిక కలెక్టర్ని దేశ చేసిందిగా ఆహ్వానిస్తున్నాం. స్పోర్ట్స్ పర్సన్స్ కేటగిరీలో సైనిక ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు గవర్నర్ గారి ఆశీర్వచనాలు అందుకుంటుంది వేదిక నుంచి. సైదా కరాటేలో అంతర్జాతీయ స్థాయిలో స్థానాన్ని పదవించినది. కరాటేలో అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ గెలుచుకున్నది. సైదా పలకి ప్రభుత్వం అమెరికన్ కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ ఆమె గెలుచుకున్నారు. వారికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తున్నది. ఈ సందర్భంగా అందరూ సైదా పలక్ని అభినందిస్తూ హర్షధ్వానాలు కర్తాల భూమించవలసిందిగా కోరుతున్నారు. ప్రభుత్వం క్రీడారంగాన్ని ఎంత గొప్పగా ప్రోత్సహిస్తుందనడానికి ఇది కారణం. ముబారక్ సైదాజీ తెలంగాణ క్రీడా కీర్తి పతాకాన్ని ఇలా ఎదురవేస్తున్నారని కోరుతూ ఇప్పుడు అమరవీరుల కుటుంబ సభ్యులకు ఒక ఆదరణ కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ముందుగా పి ప్రేమ్ది ఈ అబ్బాయి కీర్తిశేషులైన పి విజయ్ తమ్ముడు. తర్వాత కె రవీంద్రరావు సన్ ఆఫ్ లేట్ కె వెంకటేశ్వరరావు. కె రవీంద్రరావు సన్ ఆఫ్ లేట్ కె వెంకటేశ్వరరావు. ఎన్ రవీందర్ సన్ ఆఫ్ లేట్ లక్ష్మణ్. ఎన్ రవీందర్. శ్రీమతి ఎస్జే శ్రీదేవి సిస్టర్ ఆఫ్ లేట్ పి రవీందర్. ఎస్జే శ్రీదేవి. శ్రీమతి ఎస్ గీత. ఇప్పుడు ఈ ప్రైవేట్ అంతా కూడా అమరవీరుల కుటుంబాలకి సత్కారం జరుగుతుంది. వారి పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వబడుతున్నాయి. ఇది చాలా గొప్ప విషయం తెలంగాణలో. వారిని గుర్తించడం, గవర్నమెంట్ సత్కరించడం, నియామక పత్రాలు అందజేయడం తెలంగాణలో మనందరికీ కూడా గర్వకారణం. శ్రీమతి రేణుక వైఫ్ ఆఫ్ లేట్ ఈ స్వామి. అందే రాజేశ్వరి వైఫ్ ఆఫ్ లేట్ ఏ లక్ష్మీనారాయణ. అందే రాజేశ్వరికి అండగా ఉంటుంది ప్రభుత్వం. ఉద్యోగం ఉంటుందా. ఈ బాబు సన్ ఆఫ్
టి యాదగిరి. ప్రభుత్వ ఉద్యోగాలు అందుకుంటున్న అమరవీర కుటుంబానికి ఒక ఆదరు పి శ్రవణ్ కుమార్ రెడ్డి, పి ఈషన్ రెడ్డి, ఎన్ అజయ్ కుమార్ బ్రదర్ ఆఫ్ ఎన్ తిరుమలేష్. తిరుమలేష్ రంగారెడ్డి జిల్లా ఒకటి కూడా. శ్రీమతి ఎన్ దివ్య సిస్టర్ ఆఫ్ ఎన్ దినేష్ చంద్ర, ఎన్ దివ్య. శ్రీమతి టి హేమలత మదర్ ఆఫ్ లేట్ కె కృష్ణకాంత్. హేమలత గారు వాటి అబ్బాయిని పోగొట్టుకుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక కొడుకుగా ఓ తండ్రిగా ఒక సోదరిగా సిహెచ్ విహార్ సన్ ఆఫ్ లేట్ చెట్టి కంటే